అట్లా ఉంది గ్రామం అయితే సార్. నేను కూలీలను పిలుచుకొని పోతాంటే నాతో గొడవ పెట్టుకున్నారు సార్. లంజలు లవకలు అని ఎట్లా అంటే ఎట్లా తిట్టినాడా. నేను గొడవ పడినా మా తమ్మునికి ఫోన్ చేసినారు సార్. వచ్చి వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేసినారు సార్. గొడవలతో ఇట్లా నరికినారు సార్. గొడవలు తీసుకొని నరికినారు సార్. 25 కుట్లం మన్నేది సార్. సుధాకర్ భార్య, సుధాకర్ కొడుకు, బిడ్డ సార్. ఈ కూలీలు పిలుచుకొని పోతాంటే కోసమే సార్. నేను కూలీలని పిలుచుకొని పని పోతానా, వాళ్ళ కూలీలని పంపించలేదనే ఉద్దేశంతో ఇట్లా చేసినారు సార్. అది కాక ఇంకా వేరే ఖర్చులు పొద్దున 7 గంటలకు. సింగనమల నియోజకవర్గంలోని సింగనమల మండలం పెద్దవడుగురు గ్రామానికి చెందిన పెద్దమట్లగొంది గ్రామానికి చెందినటువంటి దండు హరీష్ గారిపై తీవ్రమైన గాయాలు చేస్తూ ఈయన జనసేన పార్టీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని అక్కసుతో, ఎందుకంటే రాయలసీమలో వైసీపీ పార్టీ కనుమరుగవుతుంది, జనసేన పార్టీ బలమవుతుంది. ఇటువంటి నిస్వార్థ జన సైనికులు పార్టీ కోసం ఎంతో పనిచేస్తున్నారు. కష్టపడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ జనసేన పార్టీ నిర్వీర్యం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో వారి కుటుంబ సమస్యలను ముందుకు తీసుకొని వచ్చి వారి అమ్మ చెల్లెలపై ఆ గ్రామంలో వారు సుధాకర్ అనే వ్యక్తి తీవ్రమైన హరాస్మెంట్లు చేస్తూ చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి దౌర్జన్యకాండ దిగుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కోపంతో మన హరీష్ గారు మన రాయలసీమ కోఆర్డినేటర్ పెండాల శ్రీలత అక్క గారి దగ్గర పిఏగా పనిచేస్తుంటారు. అందుకని ఆయన ఆ పల్లె నుంచి దూరంగా ఉన్నందున హరీష్ అనే వ్యక్తి వీళ్ళకి మగదిక్కు లేరు అనే ఒక భావంతో వారు వీళ్ళని భయభ్రాంతులు గురి చేస్తే ఏమైనా చేయవచ్చు. ఈ పల్లెల్లో జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి పైన ఈ విధమైన దౌర్జన్యకాండ చేస్తూ పార్టీని నిర్వీర్యంపరచాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ వైసీపీ పార్టీ రౌడీ మూకలకు దౌర్జన్యకాండకు జనసేన పార్టీ ఏమాత్రం భయపడదు. మాకు నీతి నిజాయితీ పరులే అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా వెనక ఉన్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.